భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో గ్రామాన శ్రీకారం చుట్టింది శ్రీరామ కోటి భక్త సమాజ ధార్మిక సంస్థ. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని రామాలయం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని గోటితో వడ్లను ఒలిచారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ మొదటిసారిగా రామాలయంలో గోటి తలంబ్రాలు ఒలవడం సంతోషంగా ఉందన్నారు. మేము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం రాదు మాకు. ఈ రామాలయంలో తొలిసారిగా గోటి తలంబ్రాలు ఉండడం జరిగింది. ప్రతి ఇయర్ ఇలాంటి అవకాశం కల్పించాలని రామరాజు గారిని కోరుకుంటున్నాము. ఈ కోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొనడం, ఇక్కడికి వచ్చిన ఇంతమంది భక్తులకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రాలేము. వచ్చి ఒలిసిన భాగ్యం కలిగిన రాముడి దయ వల్లనే వచ్చి కోటి తలంబ్రాలు ఉండడం. మా ఈ గుడి కట్టి మాకు 65 సంవత్సరాలు ఫస్ట్ టైం మా దగ్గరికి ఈ రామ తలంబ్రాలు వచ్చాయి. గోటి తలంబ్రాలు మేమందరం కలిసి పంచుకున్నాము. మా ఈ రామాలయం గ్రూప్ వాళ్ళకందరికీ మంచి జరగాలని చేస్తున్నాం. గోటి తలంబ్రాలు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము అందరం కలిసి ఒలవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఈ రామరాజు పంతులు గారు మాకు అందరికీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రామాలయం దగ్గరకు కోటి తలంబ్రాలు తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం. మేము ఇందులో పాల్గొన్నందుకు అదృష్టవంతులం అనుకుంటున్నాం. మేము ప్రతిసారి కూడా ఇలానే ప్రోగ్రామ్ చేయాలి. మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు రామరాజు గారికి ధన్యవాదాలు.